నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, కొంతమంది సెలబ్రిటీ హోదాలో ఉండేవాళ్ళు పర్టికులర్ సభలకు గానీ లేకపోతే పర్టికులర్ ఛానల్స్ గానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెబితే వాళ్ళు ఇది మాట్లాడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన రజనీకాంత్ గారి విషయంలో కూడా అదే జరిగింది. వచ్చింది రామారావు గారికి సంబంధించి అయినప్పుడు పాజిటివ్ గానే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ గానే మాట్లాడాలి. నీ మనసులో ఏదన్నది పక్కన పెడితే, అంటే అంత పెద్ద పెద్ద వాళ్లే తలొగ్గుతూ ఉన్నప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూ గంగవ్వ గారి ఇష్యూ. ఒక ఛానల్ వాళ్ళు ఏదో ప్రశ్నిస్తే ఆమె చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని నెగిటివ్ మాటలు మాట్లాడాలి. అయితే ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, నేను చదువుకోలేదు, నాకేం తెలీదు, వాళ్ళు ఏం చెప్తే అదే మాట్లాడతాను కదా అని. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీసే తలొగ్గి చేస్తున్నప్పుడు ఈ వీళ్ళకేమి అంటే వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళు అట్లానే మాట్లాడతారు కదా అని ఒక వర్గం అంటున్న మాట. బట్ ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏం చెప్తారు అసలు ఈ గొడవ గురించి? ఏమంటారు? ఇది గంగవ్వ అమాయకురాలు కాదు, చాలా తెలివైంది. అవునా? ఆ తెలివైంది అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. గంగవ్వ వచ్చి నీకేం కావాలవ్వా కోరుకో అంటే ఏముంటుంది, నాకేముంది నాయన 1 లక్ష రూపాయలు కావాలా, అయితే అప్పులు ఉన్నాయి 2 లక్షలు కావాలంటది. ఎంత తెలివైంది, కాకపోతే నాకు ఒక ఇల్లు కావాలని చెప్పింది. తెలివైంది అంటావా? ఆమె నీడ్ అది చెప్పుకున్నా కాదు, ఆవిడకి ఇల్లు కట్టుకునే పర్పస్ ఉంది, అంతా ఉంది. అక్కడ డబ్బులు వస్తున్నాయనేసరికి ఏం కావాలంటే ఒక ఇల్లు కావాలంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళల్లో అఖిల్ ఉన్నాడు, చూసావా? వాళ్ళందరికంటే బాగా ఆడుతున్నవాడు, మంచి పేరు వచ్చేవాడు, చివరిలో విన్నర్ అవుతామని అనుకున్నవాడు కూడా అఖిలే. అఖిల్ని పెంచుకుంటానని చెప్పింది, మిగతా వాళ్ళ జోలికి వెళ్ళలేదు. అఖిలే నా తాలూకు పెంపుడు కొడుకు అని చెప్పింది. నువ్వు రాని పెంచుకుంటానని చెప్పింది. అర్థమైందా? తర్వాత మూడోది ఏంటంటే, తన తాలూకు ఇల్లు ప్రామిస్ చేశారు నాగార్జున గారు. ఒక గిఫ్ట్ హ్యాంపర్ 1 లక్ష రూపాయలు బంగారం గెలుచుకుంది, వచ్చేసింది కదా. తర్వాత ఈవిడేమో ఆట ఆడలేకపోతుంది. ఆట ఆడలేక ఒకే ఒక టాస్క్లో మాత్రం మిస్కేట్ చేసింది, దానికే ఆకాశానికి ఎత్తేసారు. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి ఆవిడ మనసు ఎక్కి నేను వెళ్ళిపోతాను బాబు, మా ఇల్లే ఏదకు వస్తుందని చెప్పింది, వెళ్ళిపోయింది. కనుక ఆవిడ ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా పొల్లు పోకుండా మాట్లాడుతుంది, చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. మైండ్ గేమ్ అంటూ. అవును, మైండ్ ఉంది కాబట్టి మాట్లాడింది. అదే చిన్నవాళ్ళ కన్నా చాలా 100 రెట్ల ఆలోచనతో ఇవంతా మైండ్ గేమ్ ఆడారా? అవును. ఇక్కడ తర్వాత కొంచెం ఆలస్యం అయ్యేసరికి నాగార్జున గారికి ఫోన్ చేసి, ఏమయ్యా నాకు ఇల్లు కడతాన్నావు, ఇంతవరకు ఇల్లు ఏమి కొలతలు లేవు, ఏమి లేవు అనేసరికి, అంటే మందలిచ్చింది మాట, ఇల్లు కడతాన్నావు, ఇల్లు కడతావో కట్టవో అని చెప్పేసి. మరి ఇవన్నీ తెలివితేటలు అంటావా, ఏమంటావు? పోనీ ఇల్లు కూడా మామూలు కట్టించుకోలేదు, చక్కగా ఒక 2.5 సెంట్లు 3 సెంట్లలో ఇల్లు కట్టించుకుందన్నమాట. అంటే 3 గదులు అవుతున్న ఇల్లు బ్రహ్మాండంగా కట్టించుకుంది, బంగారం బ్రహ్మాండమే నగలు వేయించుకుంది. ఎవరైనా పిలిచి అవ్వనితో ఒక 5 నిమిషాలు నీ బయట కావాలంటే ఎంత ఇస్తారో అంటుంది. కనీసం 2,000 రూపాయలు లేకుండా ముఖం, ఆ జిడ్డు ముఖం కెమెరా ముందు పెట్టదు. అర్థమైందా? ఇన్ని రకాలుగా ఆలోచనలతో తెలివితేటలు చూపిస్తున్నటువంటి గంగవ్వ మరి చంద్రబాబు నాయుడు విషయంలో ఎందుకు పాపం చదువు లేనిది అయిపోయిందో, ఎందుకు తెలివి తక్కువది అయిపోయిందో, ఎందుకు తొందరపడి నోరు జారిందో, మరి ఎంత ఇస్తే నోరు జారిందో ఆవిడకే తెలియాలి. అది ఎందుకంటే నాకేమి తెలియదండి, మనం ఎలా ఊరుకుంటాం? ఏమి తెలియకుండా యూట్యూబ్లో మహారాణి అయిపోతుందా? ఏమి తెలియకుండా తనకంటూ సొంతంగా యూట్యూబ్ని రన్ చేస్తుందా? కనుక ఆవిడకి తెలుసు, అన్నీ తెలుసు, నాకేమీ తెలీదు అని తప్పించుకోవడానికి ఇదో మార్గం. గంగవ్వ తాలూకు ఫ్యాన్స్ కూడా దీన్ని ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు తిట్టమంటే తిట్టేసింది, రేపు మోదీ గారిని తిట్టమంటారు ఎవరో, ఏమి తెలీదు, తిట్టమని చెప్పండి. కేసీఆర్ని తిట్టమని చెప్పండి. చంద్రబాబు నాయుడు కాబట్టి ఎక్కడో ఆంధ్రాలో ఉంటాడు, మాకేం ప్రాబ్లం లేదనుకొని తిట్టేసింది. కానీ కేసీఆర్ని తిట్టమని చెప్పండి, మోదీని తిట్టమని చెప్పండి. కనుక తెలివితేటలు ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళు మెస్మరైజ్ చేశారు. ఆ మెస్మరైజ్ చేసిన దాంట్లో ఈవిడ కూడా
ఆ బేరసారాలు కుదిరాయి కనుక ఆవిడ ఒక మాట జారింది. మాట జారిన తర్వాత తెలివిగా, అది కూడా తెలివిగా, నా చదువు సంధ్య లేని దాన్ని ఏదైనా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి బాబాయ్య అంది. అది దాంతో చేసిన పాపం దాసుడి తప్పులు దండంతో సరే అని చెప్పేసి ఆ విధంగా సరిపెట్టుకుంది గంగవ్వ. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలివిగానే మాట్లాడినప్పుడు మరి మళ్ళీ ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? చెప్పకపోతే నాకు వద్దు, ఇల్లు లేపేస్తారు పట్టుకొని. ఇది పార్టీ వ్యవహారాలు, రాజకీయాలు కదా. మరి సినిమాలు అయితే పాపం క్షమించి ఊరుకుంటారు, రాజకీయాలు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకున్న కార్యకర్తలు ఊరుకోరు కదా. ఆ కార్యకర్తలు ఊరుకున్న వీధిలో వెళ్తుంటారు పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? 4 రాళ్ళు ఇసురుతారు, మొత్తం అద్దాలన్నీ చిదిగిపోతాయి, ఇంటిని ధ్వంసం చేస్తారు. ఈ బాధలన్నీ ఎందుకు? ఒకసారి 2 చేతులు ఎత్తి దండం పెట్టేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో గంగమ్మ తెలివిగా ప్రవర్తించింది. అది ఇప్పుడు ముందు మాట్లాడిన మాటలకు ఆమె ఎంతో కొంత డబ్బులు తీసుకున్నారంటారా మీరు? డెఫినెట్గా. అంటే వీళ్ళ దగ్గర మాట్లాడిన మాటయే కాదు, ఎక్కడ ఏ కెమెరా ముందు ఏ మాటలు మాట్లాడినప్పుడు కూడా డబ్బులు తీసుకునే మాట్లాడుతుంది. అది ముఖ్యంగా ఇలాంటి ఇష్యూస్ని మీరు ఏమని చెప్తూ ఉంటారు? అంటే అయితే ఎక్కడో ఆవిడకి ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. ఆవిడ ఏదో మాట్లాడేసాం కదా, అయిపోయింది, మనకి బాగా పరపతుంది, నాకేమో నేను సెలబ్రిటీని అనే ఉద్దేశంతో కొంచెం ఒళ్ళు పులకరించి మాట్లాడేసింది. కానీ ఇంత దూరం వస్తుంది, వాళ్ళేమో ఒక సైన్యంలాగా వస్తారు, పైన పడతారు, ఇల్లు ధ్వంసం చేస్తారు, ఒళ్ళు ధ్వంసం చేస్తారనే ఫీలింగ్ ఉంటే మాట్లాడి ఉండేది కాదేమో. ఇప్పుడు తెలివిగా తప్పించుకుంది అన్నమాట. తప్పించుకున్నట్టయితే ఎవరైనా ముసలావిడ కదా. గంగమ్మ అంటే ఆవిడ అందరూ అనుకున్నట్టుగా ఆవిడ అవ్వ కాదు, ఆవిడ వయసు అంతా 55 సంవత్సరాలు. ఆ వేషం అలా ఉంది కానీ గంగవ్వ కాదు. అవ్వంటే 80 ఏళ్ళు ఉండాలి, ఇవిడికి 55. చక్కగా హాయిగా పర్వాలేదు. అంటే 55 అంటే మా నడి వయసుకి రావాలి. అది 55. బిగ్ బాస్లో చెప్పింది 55 అని, ఆవిడ చెప్పడం తప్పు కావచ్చు. అంటే గంగవ్వ అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది బాగా. అది ఇప్పుడు బిగ్ బాస్ కి రాకముందు వరకు కొంతమందికే తెలుసు గంగవ్వ గారు. లేదు, అప్పుడు చాలా ఫేమస్ అండి. అదే యూట్యూబ్ ద్వారా కొంతమందికి తెలుసు. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్ కి వచ్చారో మొత్తం అందరికి తెలిసిపోయారు. చాలా లాంగ్వేజెస్ కూడా తెలుగు బిగ్ బాస్ ను ఫాలో అవుతూ ఉంటారు. ఇవిడేంటి వింతగా ఉన్నారు, కొత్తగా ఉన్నారు, పెద్దావిళ్ళ ఉన్నారు అని కూడా చూసారు. సో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు గంగవ్వ గారు ఇప్పటికీ కూడా అని కొంతమంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అవును, అంటే ఇక్కడ గంగవ్వ అన్నది ఒక తెలంగాణలో ఒక షోపీస్ అయిపోయింది. ఎంత షోపీస్ అయిపోయిందంటే రవిశంకర్ అనే ఒక సాధువు ఉన్నాడు, బాబా ఉన్నాడు. చివరకు రవిశంకర్ కూడా గంగవ్వతో కలిసి డ్యాన్స్ చేసేంత ఫేమస్ అయిపోయింది. అర్థమైందా? ఆ గురూజీ మంగిలి పాట పాడుతుంటే గురూజీని గంగవ్వ కలిసి డ్యాన్స్ చేశారన్నమాట. అంత పాపులర్ అయిందన్నమాట. సినిమాల్లో కూడా వేస్తున్నారు. గంగవ్వ వచ్చిందంటే నాగార్జున సెట్లో ఉండి కూడా గంగవ్వని రమ్మని చెప్పాడు. గంగవ్వ ఎలా వచ్చింది? వాళ్ళ కొడుకు కూడా రారా నీకు నాగార్జున పరిచయం చేస్తామని చెప్పి గంగవ్వ నాగార్జున కలిసి ఏదో ఇంటర్వ్యూలో ఉంటుండగా కొడుకు వచ్చాడు. కొడుకు వస్తే కొడుకును కూడా పరిచయం చేసిందన్నమాట. అంత తెలివైంది గంగవ్వ. గంగవ్వ ఏం తెలివి తక్కువది కాదు, నువ్వేం బాధపడద్దు. కావాలనే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేశారు. ఎవరో తిట్టమని చెప్పారో తిట్టింది. నేను సెలబ్రిటీ కదా, తిడితే ఒక మైలేజ్ వస్తుంది అనుకుంది కానీ యువతల సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆలోచించలేదు. అందుకే ఈరోజు ఎంత ప్రాధాయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ముందు జాగ్రత్త పడుతుంది. రాజకీయ నాయకులను ఎవరినైనా ఏమనమంటే నేను అంటదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.